హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు ఈ వీడియోలో ఓసిడిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓసిడి గురించి వీడియో చేయమని పార్వతి కమెంట్లో రిక్వెస్ట్ చేశారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ప్రొఫెషనల్ కాదు, ఎక్స్పర్ట్ ని కూడా కాదు, కొన్ని బుక్స్ అండ్ ఇంటర్నెట్ ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సివియర్ సిమ్టమ్స్ తో ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం బెటర్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, అసలు ఓసిడి అంటే ఏంటి? ఓసిడి ఉండేవాళ్ళు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటుందో మీలో చాలా మందికి తెలుసు. ఓసిడి 100లో ఒకరికి ఉంటుంది. వాళ్ళకి ప్రతిదీ క్లీన్ గా ఉండాలి, జర్మ్స్ అటాక్ చేస్తాయేమో అన్న భయంతో రిపీటెడ్ గా హ్యాండ్స్ ని వాష్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా గ్యాస్ ఆర్ స్విచెస్ ఆర్ లాక్స్ చేశారో లేదో అన్న థాట్స్ రిపీటెడ్ గా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. డస్ట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, ప్రతిదీ ఆర్డర్ లో ఆర్గనైజ్ గా ఉండాలి. డ్రైవ్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్ ని క్రాస్ చేసినా ఎవరినైనా హార్మ్ చేశామేమో అన్న థాట్స్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అంతగా భయపడతారు. ఈ లక్షణాలన్నీ ఓసిడి ఉండే వాళ్ళకి ఉంటుంది. ఓసిడి ఉన్న వాళ్ళకి కంటిన్యూగా ఇర్రేషనల్ థాట్స్ అండ్ ఇమేజెస్ బ్రెయిన్ లో వస్తూ ఉంటాయి. సో ఈ థాట్స్ అండ్ ఇమేజెస్ వీళ్ళని యాంగ్జైటీకి గురయ్యేలా చేస్తాయి. యాక్చువల్ గా వాళ్ళతో ఏమవుతుందో చుట్టూ ఉండే వాళ్ళకి అర్థం కాదు, బట్ ఇంటర్నల్ గా వీళ్ళకి మాత్రమే ఆ స్ట్రగుల్ తెలుస్తుంది. ఇదేం చాలా మందికి పెద్ద ప్రాబ్లం కాదు, కానీ కొంతమందికి ఇది వాళ్ళ లైఫ్ లో బిగ్గెస్ట్ ఇష్యూ. సో ఓసిడి ఉండే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అందరితో కంపేర్ చేసుకుంటూ నేను డిఫరెంట్ గా ఉన్నానేమో అనే థాట్స్ వీళ్ళని ఇంకా స్ట్రెస్ అండ్ డిప్రెషన్ కి గురి చేస్తాయి. ఎక్స్పర్ట్స్ కి దీనికి ఎగ్జాక్ట్ రీజన్ తెలియకపోయినా మోస్ట్లీ చైల్డ్హుడ్ నుండి లేదా జెనెటిక్ నుండి లేక ఏదైనా పాస్ట్ ట్రామా నుండి వచ్చి ఉండొచ్చు అని అంటారు. ఓసిడి ఉన్న వాళ్ళకి, ఓసిడి లేని వాళ్ళకి థాట్స్ ఒకేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళినప్పుడు ఉండే బిగ్గెస్ట్ ఫియర్ లైక్ గ్యాస్ ఆఫ్ చేసానా లేదా, ఆర్ స్విచెస్ ఆఫ్ చేసానా లేదా, ఏసీ, గీజర్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఇంకేదైనా ప్రాబ్లం మీ బిగ్గెస్ట్ ఫియర్ ఉండొచ్చు. దానికి సంబంధించి అలాంటి థాట్స్ రావడం కామన్. చాలా మందికి ఈ థాట్స్ వస్తాయి. కాసేపు టెన్షన్ పడినా మీ బ్రెయిన్ లో ఎక్కడో ఒక దగ్గర ఆఫ్ చేయడం రిజిస్టర్ అవ్వటంతో అది గుర్తు రాగానే కాసేపటికి నార్మల్ అయిపోతారు. బట్ ఓసిడి ఉన్న వాళ్ళకి అలా కాదు. వీళ్ళు భయంకి గురయ్యే థాట్స్ చాలా ఇంటెన్స్ గా వస్తాయి. ఆ థాట్స్ వల్ల స్టోరీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. రకరకాల ఇమేజెస్ బ్రెయిన్ లో స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళకి యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది. లాక్ చేయకపోతే, ఈ టైంకి ఏదైనా నెగిటివ్ జరిగితే ఎలా, ఇలా రకరకాలుగా థాట్స్ వస్తూ యాంగ్జైటీకి గురవుతారు. ఆఫ్ చేశాను అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ వీళ్ళల్లో ఉన్నా సరే, వీళ్ళ బ్రెయిన్ లో రిజిస్టర్ అయినా సరే, వీళ్ళ బ్రెయిన్ వీళ్ళకి ఫేక్ ఇమేజెస్ ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని స్టాప్ చేయడానికి ఎంత దూరంలో ఉన్నా ఇంటికి వచ్చి చెక్ చేస్తే కానీ వీళ్ళ బ్రెయిన్ కామ్ అవ్వదు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది సివియర్ గా ఉండే వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ లో 3 పార్ట్స్ ఒక్కొక్కసారి ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వకపోవటంతో ఇలా వాళ్ళతో అవుతుంది. ఈ 3 పార్ట్స్ మధ్య మెసేజ్ ని సెండ్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ తక్కువగా ఉండటం వల్ల యాంగ్జైటీకి గురవుతారు. నార్మల్ పీపుల్ లో కూడా యాంగ్జైటీ క్రియేట్ అవ్వటానికి ఈ సెరటోనిన్ లోగా ఉండడం. ఓసిడి ఉండే వాళ్ళకి బేసిక్ మెడిసిన్ ఈ సెరటోనిన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసేలా ఉంటాయి. దీన్ని వాడటం వల్ల మీ బ్రెయిన్ లో ఆ 3 పార్ట్స్ అనేవి ప్రాపర్ గా కమ్యూనికేట్ అవ్వడంతో పాటు మీ బాడీ ఫంక్షనింగ్ కూడా బెటర్ గా ఉంటుంది. దీన్ని క్యూర్ చేయడానికి డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి. ఈ మెడిసిన్ మీ థాట్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గిస్తాయి. బట్ వీటితో పాటు మీరు మీ ఓన్ గా ఓసిడిని ఎలా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఓసిడి అంటే ఏంటో తెలుసు కదా, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఓసిడిని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ కంపల్సివ్ ని స్టాప్ చేయాలి. అంటే రిపీటెడ్ గా చేసిందే మళ్ళీ మళ్ళీ చేయటం ఆపాలి. కానీ ఆ అలవాటు దేని వల్ల వస్తుంది? యాంగ్జైటీ వల్ల వస్తుంది. అంటే మీకు థాట్స్ రాగానే మీరు ఆ పని చేయకపోతే మీకు వెంటనే యాంగ్జైటీ వస్తుంది కదా. సో ఓసిడిని కంప్లీట్ గా రిమూవ్ చేయటానికి అవ్వకపోయినా ఇండైరెక్ట్ గా ఈ యాంగ్జైటీని రిడ్యూస్ చేసేలా ప్రికాషన్స్ తీసుకుంటే ఓసిడిని ఈజీగా డీల్ చేయొచ్చు. ఓసిడిని డీల్ చేసే యాక్టివిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ఇన్స్ట్రక్టివ్ థాట్స్ ని మేనేజ్ చేయాలి. అంటే ఇలాంటి థాట్స్ రావటం కామన్.
నో ప్రాబ్లం అని మీకు మీరు చెప్పుకోండి. మీ థాట్స్ తో కూర్చొని వాటిని అబ్జర్వ్ చేయటం చేయాలి. ఇలా చేసినా కొంతమందికి హెల్ప్ అవ్వదు. థాట్స్ తో ఫైట్ చేయాలి, స్టాప్ చేయాలి అంటే అది కుదరని పని. ఎప్పటికీ మీరు థాట్స్ మీద గెలవలేరు. అందుకే బాగా భయం లేదా యాంగ్జైటీని క్రియేట్ చేసే థాట్స్ ని అబ్జర్వ్ చేయండి. దీనికి ఒక ఫన్నీ నేమ్ పెట్టండి. మామూలుగా మీరు ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారు. ఒకరి వల్ల హట్ అయ్యాను అని ఏడుస్తూ చెప్పే వాళ్ళ బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ కష్టాన్ని కూడా ఫన్నీ వేలో నవ్వుకుంటూ షేర్ చేసుకునే వాళ్ళని చూసే ఉంటారుగా. అలాంటి వాళ్ళకి అది ఎంత పెద్ద నొప్పి అయినా వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ పడనివ్వరు. అలాగే మీ థాట్స్ ని ఫన్నీ వేలో బయటికి చెప్పుకోండి. యాంగ్జైటీ థాట్స్ ని ఫన్నీ వేలో చూడటం స్టార్ట్ చేస్తే వాటి పవర్ ని నెమ్మదిగా కోల్పోతూ ఉంటాయి. ప్రతి థాట్ కి మీనింగ్ అటాచ్ చేయొద్దు. ప్రతి థాట్ కరెక్టా రాంగ్ గా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ థాట్ అంతే. లీవ్ ఇట్. ఈ భూమి మీద ఏ మనిషి థాట్స్ పర్ఫెక్ట్ గా ఉండవు అని గుర్తుపెట్టుకోండి. సో స్టాప్ బీయింగ్ హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అందరికి కామన్ గా ఉండే సిమ్టమ్ హ్యాండ్ వాష్ ఆర్ క్లీన్. మీకు థాట్స్ రాగానే అర్జెంట్ గా ఇప్పుడే చేసేయాలి అనిపిస్తుంది. ఇంకో పార్ట్ వద్దు ఇది ట్రాప్ అనేలా ఫీల్ అవుతుంది. బట్ మీరు క్లీన్ చేసే వరకు మీ యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది. మీలో గిల్ట్, షేమ్, ఎంబారస్మెంట్, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే స్ట్రెస్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో డిలే మెథడ్ ని ట్రై చేయటం మంచిది అంటారు. మీ బ్రెయిన్ లో థాట్ రాగానే చేసేయకుండా ఎంతవరకు రెసిస్ట్ చేయగలరో అంతవరకు ఆ పనిని డిలే చేయడానికి ట్రై చేయండి. మీ థాట్స్ ని స్లోగా చిన్న చిన్నగా మీ ఫియర్ ని ఓవర్కమ్ చేయటానికి ట్రై చేయండి. భయం అనిపించిన ప్రతి పనిని చేయటం స్టార్ట్ చేయండి. ఇవన్నీ విని ఊరుకోకుండా ఒక బుక్ లో మర్చిపోకుండా మీరు చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటో, మీరు చేసుకోవాల్సిన అలవాట్లు ఏంటో నోట్ చేసుకొని ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని ఒక అలవాట్లా చేసుకోవటం, మీ డైలీ హ్యాబిట్ లా మార్చుకోవటం వల్ల ఈ ఇష్యూని డీల్ చేయగలరు. ఎందుకంటే మీలో ఉన్న ప్రాబ్లం ని మీరు మాత్రమే పోగొట్టగలరు కాబట్టి. లాస్ట్ గా యాంగ్జైటీని కంట్రోల్ చేసే మెడిటేషన్ గురించి స్టాప్ ఓవర్ థింకింగ్ అనే బుక్ సమ్మరీ వీడియోలో చేశాను. అలాగే సెరోటోనిన్ లెవెల్స్ న్యాచురల్ గా ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏం చేయాలో డూ ఇట్ టుడే అనే బుక్ సమ్మరీలో మెన్షన్ చేశాను. ఆ 2 వీడియోస్ కూడా చూడండి. మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చేమో. ఐ రియల్లీ హోప్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏదైనా బుక్ సమ్మరీస్ కావాలంటే కమెంట్ బాక్స్ లో రిక్వెస్ట్ చేయండి. ఫ్యూచర్ లో ఆ వీడియోస్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.